హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ప్రస్తుతం మనం మాసప్ ట్యాంక్ వద్ద ఉన్నాము. ఖైరతాబాద్ వెళ్లే రూటు, అలాగే షేక్పేట, మెహదీపట్నం వెళ్లే రూట్లు కూడా పూర్తిగా కూడా వాహనాలతో రద్దీగా కనిపిస్తుంది. దాదాపు కిలోమీటర్ల మేర కూడా వాహనాల రద్దీ కనిపిస్తుంది. అయితే ఒక మాసప్ ట్యాంక్ ఖైరతాబాద్ ప్రాంతాలే కాదు, హైటెక్ సిటీ వ్యాప్తంగా కూడా చాలా వరకు రద్దీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాని ప్రకారం కూడా ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికీ అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. అయితే చిన్న వర్షానికి దాదాపుగా కూడా మనం చూసుకుంటే రాత్రి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తూ ఉంది. అయితే వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉండడంతో ఈ మేర ట్రాఫిక్ జామ్ ప్రతిసారి కూడా వర్షం పడినప్పుడు నెలకొంటూ ఉంటుంది. అయితే ఈ ట్రాఫిక్ జామ్ కారణంగా కూడా చాలా వరకు కిలోమీటర్ల మేర దాదాపు మూవ్మెంట్ కూడా చాలా చిన్నగా కదులుతున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే మనం చూస్తున్నామో మసప్ ట్యాంక్ నుంచి అలాగే మెహదీపట్నం వెళ్లే రూటు, అలాగే ఖైరతాబాద్, లగ్డీ కపూల్ వెళ్లే రూట్స్ కూడా మనం చూస్తున్నాము. రెండు దారులు కూడా పూర్తిగా వాహనాలతో రద్దీగా కనిపిస్తుంది. కాజాగూడ, కుకట్పల్లి వంటి ప్రాంతాలు కూడా పూర్తిగా ట్రాఫిక్ నెలకొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అలాగే సైబరాబాద్ పోలీసులు కూడా ఏదే ఐటీ కంపెనీస్కి సంబంధించి కూడా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ కూడా కన్సిడర్ చేయాలంటూ టెక్ కంపెనీస్ కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. వచ్చే 3 రోజుల పాటు కూడా సిచ్యువేషన్ ఇదే ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చిన్న వర్షానికే పూర్తిగా కూడా హైదరాబాద్ నగరంలో పూర్తిగా రోడ్లు కూడా జలమయం అవడం కారణంగా కూడా ఈ మేరకు ట్రాఫిక్ నెలకొంటున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి కూడా మాసప్ ట్యాంక్ నుంచి యూటర్న్ తీసుకొని ఖైరతాబాద్, అలాగే విరించి, బంజారా హిల్స్ వెళ్లే రూట్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ పూర్తిగా నిండిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్స్ ఉంటూ ఉన్నాయో, వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ దానికి సంబంధించి కూడా అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రిజిల్స్ వల్ల కూడా అక్కడక్కడ ఎక్కడైతే కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ కూడా పొంగి పొల్లుతూ ఉండడం కదా, దాన్ని అన్నింటినీ కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈ రిపేర్ చేస్తున్న కారణంగా కూడా ట్రాఫిక్ రద్దీ అనేది ఏర్పడుతూ ఉంది. కొన్ని చోట్ల స్లో మూవ్మెంట్ కనిపిస్తుంటే మరికొన్ని చోట్ల పూర్తిగా కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మాదాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా పూర్తిగా గచ్చిబౌలి ఫ్లైఓవర్, అలాగే నానక్రామ్ కూడా వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ మూవ్మెంట్ అంతా కూడా సాయంత్రం వరకు ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సాయంత్రం వేళల్లో చాలా వరకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. అలాగే దాని కారణంగా కూడా ట్రాఫిక్ నెలకొనే అవకాశం ఉండడంతో చెప్తూ వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండడంతో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్ కానీ లేకపోతే ఆల్టర్నేట్ రూట్స్ కూడా చూసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ట్రాఫిక్ పోలీసులు కూడా ఆన్ డ్యూటీలో ఉంటూ కూడా దానికి సంబంధించి ఎక్కడికక్కడ త్వరితగతిన కూడా ట్రాఫిక్ని పంపించే ప్రయత్నాలు అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. కెమెరా వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.